జంగారెడ్డిగూడెంలో విజయదుర్గాదేవి ఆలయం నందు ఉగాది సందర్భంగా పండిత పురోహితులను సత్కరించారు. క్రోధినామ సంవత్సరం పురస్కరించుకుని ఆలయ చైర్మన్ మార్సిటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలోని వివిధ ఆలయాలకు చెందిన అర్చకులను, పండితులను, పురోహితులను శాలువాతో సత్కరించారు. నూతన వస్త్రాలను అందజేశారు. అదేవిధంగా ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ దంపతులను, ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్లను సైతం సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన వివిధ ఆలయాల కమిటీ చైర్మన్స్ కలగర వీర్రాజు, మురళి, బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సాయిబాబా, ఆధ్యాత్మికవేత్త కేఎల్ కుమార్, తిప్పాపట్ల రామకృష్ణ, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గుడిమెట్ల యుగంధర్, కార్యదర్శి మాడ రామ్మోహన్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వేద పండితులను సత్కరించే సాంప్రదాయం చేపట్టడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. శ్రీ విజయదుర్గాదేవి ఆలయ ప్రతిష్టాపన నాటి నుంచి నేటి వరకు ప్రతి పండుగకు వివిధ పర్వదినాలలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారని వక్తలు ప్రసంగించారు. ఐక్యమత్యంతో అమ్మవారి పూజాది కైంకర్యాలు నిర్వహించడంపై ఆనందం వ్యక్తం చేశారు. విజయదుర్గాదేవి ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరి ఇంతమంది వేద పండితుల మధ్య ఈ కార్యక్రమం జరగడం అనేది ఊరికి మంచిదని నేను తెలియపరుస్తున్నాను. దేశం బాగుపడాలంటే రాజు బాగుండాలి, రాజు కూడా బాగుండాలంటే బ్రాహ్మణుల దీవెనలు ఉండాలి. అంటే వేద పండితుల దీవెనలు ఎక్కడైతే ఉంటాయో ఆ దేశం, ఆ గ్రామం సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి మీకు మనం చేయడం జరుగుతుంది. అలాంటి కళ మా లైన్లోకి రావడం జరిగింది. ఎప్పుడు కూడా సంవత్సరంలో ఇక్కడ ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే లెక్క పెట్టడానికి వీళ్ళైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. చైర్మన్ రామకృష్ణ గారు, వారి టీం అందరి కష్టంతో మరి ఎలా చేస్తున్నారంటే నాకు తెలిసి ఇంచుమించు ఏ గుడి కాడ ఇన్ని కార్యక్రమం జరగట్లేదు. ఏ కార్యక్రమాలు వదలలేదు. ప్రతి కార్యక్రమం కూడా చాలా చక్కగా ఘనంగా చేయడం జరుగుతుంది. కూడా ఇక్కడికి చాలా గొప్పగా వస్తున్నారు, చాలా చక్కగా చేస్తున్నారు కార్యక్రమాలు, వారికి సహాయపడుతున్నారు. వారి టీం కూడా చాలా మంచిదండి. సాధు స్వభావం కలిగిన వారి టీంని వేసుకోవడం కూడా జరిగింది. అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, ఎందుకంటే అధ్యక్షుడు వారు 2 నిమిషాల టైం ఇచ్చారు నాకు. ఈ సంవత్సరం మంచి జరగాలని కోరుకుంటూ ఈ మహోత్సవానికి చేసినటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి నా నమస్కారం తెలియపరుచుకుంటూ శక్తి ధామాన్ని నిర్మించి అరుణాచలం, మనందరికీ తెలుసు అరుణాచల శివాలయం పేరే చాలు దరిద్రాలు పోగొట్టు. అలాంటి అరుణాచలంలో ఒక అద్భుతాలు వారణాసి, కాశీలో కూడా వీరంపాలెం సిద్ధాంత్ గారికి సంబంధించిన నిలబెట్టేటువంటి క్రమంలో భాగంగా జరుగుతున్న క్రమం. ఇక మనకు సమయం కూడా లేదు కాబట్టి గురువు గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలయ చైర్మన్ మార్సిటి రాధాకృష్ణ గారు ఈ కార్యక్రమానికి వచ్చిన పండితులకు, పెద్దలకు